టేస్టీ కాకరకాయ ఉల్లికారాన్ని మరి తయారు చేసేసుకుందామా? హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. మరి లంచ్లోకి ఏదో ఒకటి తయారు చేసుకోవాలి కదా. మరి లంచ్లోకి కానీ ఈరోజు నేను కాకరకాయ ఉల్లికారం చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు చేదనేదే ఉండదండి. కాకరకాయ తినను అన్న వాళ్ళు ఒక్కసారి ఇలా తిన్నారంటే కనుక చాలా సూపర్గా ఉంటుంది. మరి 4-5 రోజులు అస్సలు పాడవదండి. అంత టేస్టీగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఎందుకంటే మీరు లైక్ చేయడం మూలంగా ఈ వీడియో ఇంకో కొంతమందికి చేరుతుందనమాట. ఓకేనా? మరి కాకరకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూపించేస్తాను ఫ్రెండ్స్. కాకరకాయ ఉల్లికారం తయారు చేసుకోవడానికి ఇలాగా 1/2 కిలో కాకరకాయలు కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను. కాకరకాయలు తీసుకున్నానండి. కడిగి పెట్టేసుకొని ఇప్పుడు వీటిని మనం ఇలాగా ఈ పైన స్కిన్ని, ఈ బొడిపులు లాంటివి ఉన్నాయి కదా, వీటిని మనం ఇలాగా చెక్కేసుకుందామండి. చక్కగాను ఇలా తీసేసుకుందాం మొత్తం అంతాను. ఇలా తీసి చూపిస్తాను. మరి ఇలా తీసేసుకుందాం మొత్తం అన్ని. ఇలా తీసి చూపిస్తాను. కాకరకాయలని మొత్తం అంతా పైన దీనికి ఉన్న బొరిపులు లాంటివి అన్నీ కూడా తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఇలాగా ఇక్కడి నుంచి ఇలా ఘాటు పెట్టుకొని దీంట్లో ఉన్న విత్తనాలన్నీ తీసేసుకుందాం. ఇలా పెట్టుకొని ఇందులో ఉన్న విత్తనాలని మనం అంతా ఇలా తీసేసుకుందాం. మొత్తం అన్ని తీసి చూపిస్తాను. విత్తనాలు తీసేస్తే కనుక మనకి కాకరకాయలో ఉన్న విత్తనాలన్నీ కూడా మనం చక్కగా తీసేసుకున్నామండి. ఇలా మొత్తం అన్నీ ఇలా తీసేసుకొని కాకరకాయల్లో విత్తనాలు తీసుకున్నాం కదండి. ఇప్పుడు మనం చేదు రాకుండా కమ్మగా ఉండాలంటే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా వీటికి ఇలా పట్టించేసుకొని ఒక 1/2 అవర్ తర్వాత దీని నుండి వాటర్ వస్తుందండి. అప్పుడు ఆ చేదు వాటర్ అంతా పడేసుకున్నట్టయితే కనుక చేదు ఉండదు అనమాట. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత మనం దీని నుండి వాటర్ తీసుకుందాం. ఇలా పట్టించేసి పెట్టేసుకోవాలన్నమాట. ఈ 1/2 అవర్ పోయాక చూద్దాం. కాకరకాయలకి ఉప్పు పసుపు పట్టించేసాం కదండి. 1/2 అవర్ పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఉల్లికారం తయారు చేసుకుందాం. 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా ముక్కలు కోసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం. అలాగే ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లిపాయలు 10 వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. 10 రేకలు వెల్లుల్లిపాయ రేకలు వేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ 1 టేబుల్ స్పూన్ మీద కొంచెం వేసాను. కారం 2.5 టేబుల్ స్పూన్స్ అండి. మీరు తినేదాన్ని బట్టి మీరు కూడా అడ్జస్ట్ చేసి వేసుకోండి కారాన్ని. అలాగే పసుపు 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పేస్ట్ చేసుకుందామండి. పేస్ట్ చేసుకొస్తాను. మిక్సీ మసాలాలని అదే ఉల్లికారాన్ని మిక్సీ పట్టేసుకున్నామండి. పక్కన పెట్టేసుకుందాం. కాకరకాయలు ఉప్పు పసుపు పెట్టుకున్నాం కదండి. 1/2 అవర్ అయింది. వాటర్ చూసారా ఎలాగొచ్చేసిందో? ఇదే చేదు వాటర్ అనమాట. దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలాగా చేతితో ఇలా అనుకుంటే చూసారా ఎలా వచ్చేస్తున్నాయి నీళ్ళు. ఇలాగ అనేసుకొని శుభ్రంగా పిండేసుకొని మొత్తం అన్నీ మనం ఇలా పిండుకున్నట్టయితే కనుక ఈ చేదంతా వచ్చేస్తుందండి. చేదు అనిపించదు అసలు మనకి. కూర చేసుకున్నప్పుడు కూడా అంతే. ఇలా మొత్తం అన్ని మనం పిండేసి చూసారా ఎంత వాటర్ వచ్చిందో కాకరకాయల నుండి. ఇది చేదు వాటర్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నామండి. ఒక ప్యాన్ పెట్టుకున్నాం. స్టవ్ మీద ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇలా నూనె వేడెక్కిందండి. ఇప్పుడు కాకరకాయల్ని మనం ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకుందాం ఇందులోను. ఎందుకంటే డైరెక్ట్గా మనం స్టఫ్ చేసుకుంటలేదు. కొంచెం వేయించాక కాకరకాయల్ని అప్పుడు ఇందులో స్టఫ్ చేసుకుంటే బాగుంటుంది. లేదంటే కనుక వేగం అనమాట. మనం వేయించుకుందాం. ఇలా ఉల్లికారాన్ని ముందుగానే పెట్టేసుకున్నాం అనుకోండి, కాకరకాయలు కొంచెం టైం పడుతుంది, త్వరగా వేగం అనమాట. ఇలా కొంచెం వేయించుకున్నాక మనం ఉల్లికారాన్ని స్టఫ్ చేసుకుంటే కనుక త్వరగా వేగిపోతాయి కూడాను. మొత్తం అన్నీ కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకుందాం మనం. కాకరకాయలు ఇలా వేగినాయి కదండి. స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకుందాం. ఇలా తీసేసుకొని అప్పుడు ఉల్లికారాన్ని స్టఫ్ చేసుకుందాం. ఇలా తీసేసుకొని కాకరకాయల్లో ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని మనం ఇలా స్టఫ్ చేసేసుకుందామండి. మొత్తం అన్నీ కూడా మనం ఇందులో ఇలా స్టఫ్ చేసేసుకుందాం.
ఇలా చేసేసుకున్నట్టయితే కనుక మనకి లోపల నుంచి చక్కగా వేగి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకుందాం. ఉల్లికారాన్ని అన్ని పెట్టి చూపిస్తాను. కాకరకాయల్లో ఉల్లికారాన్ని ఇలా స్టఫ్ చేసేసుకున్నామండి. ముందు మనం కాకరకాయలు వేయించుకున్నాం కదండి, అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా, దానిలోనే మనం ఇప్పుడు స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లికారాన్ని, ఈ కాకరకాయల్ని ఇలా వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని సిమ్లో పెట్టి చక్కగా వేయించుకుందామండి. ఒక 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్లో అయిపోతుంది. 15 నుంచి 20 నిమిషాల్లో అయిపోతుంది మనకి కాకరకాయ ఉల్లికారం ఫ్రై. మిగిలిన ఉల్లికారం కూడా మనం ఇందులో వేసేసుకుందాం ఇలా ఆయిల్లోను. ఇదిగోనండి, సిమ్లో పెట్టుకుని వేయించుకుంటున్నాం. 10 నిమిషాలు అయింది. ఇంకో 10 నిమిషాల్లో అయిపోతుంది మన కాకరకాయ ఉల్లికారం ఫ్రై. 20 నిమిషాలు అయిపోయిందండి. చక్కగా సిమ్లో వేయించుకున్నాం. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన కాకరకాయ చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. అయిపోయింది. డిష్ అవుట్ చేసేసుకుందాం. మరి టేస్టీ కాకరకాయ ఉల్లికారాన్ని మరి ఇలాగా డిష్ అవుట్ చేసుకుని రుచికరమైన కాకరకాయ ఉల్లికారాన్ని తయారు చేసుకున్నామండి. అస్సలు చేదు ఉండదు. కాకరకాయ తినను అన్న వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే మరి లొట్టలు వేసుకుంటే తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. మరి కాకరకాయ చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదా, ఇలా చేసుకున్నట్టయితే కనుక అందరూ కూడా తినేయచ్చు కదా. మరి ఫస్ట్ టైం మనకు నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి చేశాక టేస్ట్ చేయాలి కదండి, చాలా కమ్మగా ఉంటుంది. మరి నేనైతే తినేస్తాను వేసుకొని. చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ అంటే కూడా నాకు చాలా ఇష్టం. చూడండి, వేసేసుకుంటున్నాను. మరి కాకరకాయ వేసుకున్నాను కదా, ఇదిగో ఉల్లికారం కూడా వేసుకొని ఇలా తినేస్తాను. మరి చక్కగా ఉడికిపోయిందండి. చూడండి, ఇలా అంట్లోకి వచ్చేస్తుంది చక్కగాను. ఇదిగో ఇలా కలుపుకొని తినేయడమే, సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అబ్బా అద్భుతం అండి, చాలా సూపర్గా ఉంది. అబ్బా ఉత్తిగా తినేయచ్చండి, అంత బాగుంది. మరి నేను కూర్చుని తినేస్తాను. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.